పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా. ఎవరు మన మహేష్ బాబు అనుకుంటున్నారా? కాదండి, మన బండ బాబు ప్రకాష్. అసలు మన బండ బాబు గోల్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with his team. ధనుష్ కోటి ఏంటి నాతో మాట్లాడవా? మా నాన్న అన్నోన్ పీపుల్ దగ్గర మాట్లాడొద్దన్నారు. ఎందుకంటే నేను రిచ్ కిడ్ కదా, నా దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉంటుంది. అమ్మ మీరు నన్ను కిడ్నాప్ చేస్తారు, అందుకే నేను కెమెరాతో మాత్రం మాట్లాడతాను. ఐ ఆమ్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. మేము ఉన్నది కింగ్ కోటి, మాకుంది 301 కోటి. ధనుష్ కోటి అదిగో ఆడు పిలుస్తున్నాడే, ఆడే నా బెస్ట్ ఫ్రెండ్ శివకోటి. వాడి పేరులో కోటి ఉంది కదా, అందుకే ఆయన ఫ్రెండ్షిప్ చేసుకున్నా. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నేను ఎప్పుడూ చెప్తుంటాను రా మన ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్దామని. ఈ రోజు చెప్పకుండా ముందు వచ్చావేంట్రా? అరే నీ మీద కోపం వచ్చింది, మాట్లాడిన ఈ రోజు నేను. అరే నీకు తెలుసు కదరా, మా నాన్న దరిద్రుల దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకోవద్దని. కానీ నీ దగ్గర నేను చేసుకున్నాను కదరా, ఇప్పుడు నాతో మాట్లాడడం సరే ఏం చేద్దాం ఈరోజు చెప్పు. అది ఏంటంటే నన్ను రోజు నువ్వు ఏదో జోక్ చెప్పి బాగా ఎంటర్టైన్ చేసి నవ్విస్తావు. జీవాలు కూడా నవ్విస్తారా? రే ఎప్పుడు జోకేనారా? ప్రతిరోజు నేను జోక్ చెప్పడం నువ్వు నవ్వడం అంతేనా? ఈ రోజు నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తా. జీవితం అంటే ఏమైనా సినిమానారా? ఏంట్రా జీవితం అంటే? ఏ జీవిత రాజశేఖర్ ఫోటోలు వస్తున్నాయి. అది వదిలేసి మంచి స్పెల్లింగ్ కొట్టు, కరెక్ట్ గా కొట్టు. కరెక్ట్ కొట్టాలా? జీవితం అంటే మనిషి పుట్టినప్పటి నుండి చచ్చే వరకు మధ్యలో పోరాడి. ఏంటో నాకు అర్థం కావట్లేదు శివకోటి. నీలాంటి కోడి బుర్రకి ఎలా అర్థం అవుతురా? నాకు కోడి బుర్రారా? ఇప్పుడు అదేంటి? అది నాటుకోడి. ఇదేంటి? ఇది పారం కోడి. ఇప్పుడు అదేం చేస్తుంది? అది అక్కడ ఇక్కడ తింటుంది, అడ్డ ఇటు తిరుగుతుంది. ఇదేంటి? ఇది ఏవో పాపం తింటుంది, గుడ్డి పెడుతుంది, తింటుంది, గుడ్డి పెడుతుంది, తింటుంది, గుడ్డి పెడుతుంది. నువ్వు ఈ కోడి టైప్ రా. అంటే ఇప్పుడు నేను తిని గుడ్డి పెడితేనే రా జీవితం అంటే? కాదురా, నువ్వు ఎప్పుడైనా గోడ దూకి సినిమా చూసావా? గోడ దూకి అంటే కొత్త సినిమా నాది. కనీసం ఎప్పుడైనా మురికి చేతులతో వేసిన పానీపూరిని తిన్నావా? అమ్మ తింటే ఫుడ్ పాయిజన్ అయిపోతుందిరా. అయినా మురికి చేస్తే పానీపూరి తింటేనేరా జీవితం అంటే? ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కలిస్తేనారా జీవితం అంటే? అదే మా నాన్న కోట్లు కోట్లు కలిస్తేనే జీవితం అన్నాడు. సరే ఇప్పుడు నీకు జీవితం అంటే ఏంటో పరిచయం చేస్తా. మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నా తెలుసా? ఎదురు చూపుల పల్లికి వెళ్తున్నాం. ఎదురు చూపుల పల్లె పేరేంట్రా కొత్తగా ఉంది? పేరు కొత్తగా ఉండడం విచిత్రంగా ఉండడం కాదురా, అక్కడ ఉన్న వాళ్ళ బ్రతుకులు కూడా చాలా విచిత్రంగానే ఉంటాయిరా. వాళ్ళ జీవితాల్లో వెలుతురు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా. నువ్వు ఒక ఆపద్ బాంధవుడు కావాలి వాళ్ళ కోసం, నువ్వు ఒక శ్రీమంతుడు కావాలి, నువ్వు ఒక మరో మహేష్ బాబు కావాలి. ఎక్కువగా హీరో పిల్లలు వాడకరా, ఫ్యాన్స్ కొట్టే దోలు తీరిపోద్ది, కాంట్రవర్సీ అయిపోద్ది. మామూలు చెప్పు. అంటే ఇప్పుడు శ్రీమంతుడు నాకు సైకిల్ తెమ్మంటావా? సైకిల్ ఎక్కితే సైకిల్ ఉంటుందిరా, ఇరిగిపోద్ది. వచ్చేసాం, ఇదే ఎదురు చూపుల పల్లె అంటే. ఏమండి మీ అనాథ రక్షకుడు వచ్చాడు, రండి రండి చూడండి, ఈయనే. ఏంట్రా వీళ్ళ భాష కొత్తగా అన్నది? ఏం భాషరా ఇది? భాష కాదురా, ఘోష. అమ్మ నాకు ఎమ్మెల్యే దోశ గురించి తెలుసు కానీ ఘోష గురించి తెలియదురా. చూడు ఆయన గుండెకు రంధ్రం ఉంది. గుండెకు రంధ్రం ఉందా? ఏం తాత దేవుడికి నవరంధ్రాలు సరిపోలేదా? ఈ రంధ్రం పెట్టుకున్నావు? అతడి జీవితాన్ని చూసావా? అతడు కొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నారా. అరే వాడు బతికి ఏం పీకాడ్రా? 150 ఎపిసోడ్ చేసా, వాడి పేరు ఒక్కడికన్నా తెలుసా ఇక్కడ? ఆయన జీవితాన్ని చీప్ గా చేసి మాట్లాడవా? రేపు ఆయన చచ్చిపోయి వాళ్ళ కుటుంబంతో రోడ్డును పడి వాళ్ళ బ్రతుకులన్నీ ఖరాబ్ అయిపోతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? 10 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకు US లో అడ్వాన్స్ కాస్మెటిక్ సర్జరీ చేసి హార్ట్ సర్జరీ చేయించాలి. అవునా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయితే కార్డుకి డబ్బులు ఇచ్చేరా. అయితే పద హైదరాబాద్కి వెళ్ళొద్దాం. హైదరాబాద్ వద్దండి, నేను కష్టపడి స్పైపీసులు కొన్నాను. అరే గీకే ముందు అసలు నాన్నకు ఫోన్ గీకునా.
ఏంట్రా ఏదో కంట్లోంటి కారుతా ఉంది నాకు. అదేరా జీవితం అంటే. మీ ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరన్నా అయ్యో మాటల్లో పడి నా కూతురు విషయం మర్చిపోయానండి. నాకు ఒక్కగాను ఒక కూతురు. ఇదేని కలది ప్రేమల్లో పడ్డది, ఈ ప్రేమలో నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నదే. దీనికేం రోగం లేదా? నాకు వీళ్ళ రోగాలేం లేదు, ఒక గొప్ప ఆశ ఉంది. ఆశయమా? అదే ఆశయం ఉందంటే రోగం లేదంటే వెళ్ళిపోదాం పద. ఏయ్, ఈ రోజుల్లో ఆశయం ఉండడం కూడా ఒక పెద్ద రోగమేరా. ఏం ఆశయమమ్మా నీది? ఏ రోజుకన్నా మా ఊర్లో ఒక పెద్ద డాక్టర్ అయ్యి రోడ్లు బిల్డింగ్లు వాటర్ ట్యాంక్ కట్టాలని ఒక గొప్ప ఆశయంతో ఉన్నాను. అమ్మా ఇప్పుడు దీనికంత ఖర్చు అవుతురా? ఈ ఆశయానికి ఔరా బ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిస్తే మినిమం ఒక 10 కోట్లు ఖర్చు అవుద్ది. ఔరా బ్రిడ్జ్ యూనివర్సిటీ ఏది రైల్వే బ్రిడ్జ్ లా ఉంది కదరా ఇది. మొన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పక్కన కట్టించారు. నాకు తెలుసులేరా, ఊరికే నీకు తెలుసో లేదో అని నేను టెస్ట్ చేశాను. టూ ఇంటెలిజెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేయమంటావు? గీకరా. మళ్ళీ గీకాలా? గీకాలిగా. మరి నాన్నకు ఒకసారి అరే ఏంట్రా ఈ అమ్మాయి టచ్ చేయగా గుంటల్లో ఏదో అవుతోంది. ఇది కూడా జీవితమేరా. కార్డు గీకి గీకి అలసిపోయావు, రాత్రి అయిపోయింది, పడుకుందామా? పడుకుందాం. పొద్దున్న జీవితం గురించి మాట్లాడుకుందాం. అలాగే పడుకోండి అమ్మా. పడుకుందాం అండి. అమ్మ కోడి కూసిందంటే జీవితం మొదలైపోయింది అనమాట. అమ్మా అమ్మ డాడీ ఫోన్ చేశాడు. హలో ఒరే ఎక్కడ తెచ్చావురా? డాడీ నేను ఇక్కడ ఎదురు చూపుల పనిలో ఉన్నాను డాడీ. ఒరే రాత్రి నుంచి తెగ డబ్బులు గీకుతున్నావు, ఏం చేస్తున్నావురా? అంటే మా ఫ్రెండ్ శివకోట ఉన్నాడు, వాడి జీవితం చూపిస్తానంటే గోకుతున్నాను డాడీ. నీ డబ్బులు వేసుకుని వాడు బ్యాంకాక్ వెళ్ళాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు డాడీ? ఆ మిగిలిన కార్డు పట్టుకుని రా, ఇద్దరు కలిసి గీక్కుందాం. రోజా గారు బాగుంది ప్రకాష్, అమాయకంగా మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ మేడం. కానీ ఇలాంటి ఫ్రెండ్ పెట్టుకున్నావు. శివకోటి శివకోటి కోటి ఉంది కాబట్టి కోట్ ఉందని పెట్టుకుంటే మొత్తం కోట్లు గీకేసాడు. బాగుంది, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చక్కగా చేశారు. నాగ్ బాబు సార్ నీ డిక్షన్ బాగుంది. నువ్వు అంటే సగం నీ డిక్షన్ లోనే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్.